నమస్తే అండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ edX.organization అంటే మనకి యాప్సీ నుంచి వస్తున్నటువంటి మెయిల్స్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న దగ్గర ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. అంటే అక్కడ ఏంటంటే మెయిల్‌ని ఇంక్లూడ్ చేయాల్సిన దగ్గర ఆల్రెడీ దిస్ మెయిల్ ఈజ్ ఎగ్జిస్ట్ అది కనపడుతుంది అనేది చెప్తూ ఉన్నారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి edX సపోర్ట్ టీమ్ నుంచి వచ్చిన మెయిల్స్ నుంచి అకౌంట్ని క్రియేట్ చేసుకోకుండా ఒకరికి వచ్చిన మెయిల్ని ఇంకొకరికి సెండ్ చేసుకొని అక్కడ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అక్కడ ఏంటంటే edX సపోర్ట్ టీమ్ నుంచి వచ్చిన దగ్గర మనం అకౌంట్ని క్రియేట్ చేసుకుంటేనే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అంటే అక్కడ ఒక లోగో వస్తుంది యాప్సీ అని. వాళ్ళు ఎప్పుడైతే ఇంకొకరికి మెయిల్ పంపించడము లేకపోతే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి edX.organizationలోకి వెళ్ళి అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే అలాంటి వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న స్టూడెంట్స్ ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళేసి సెర్చ్ బాక్స్లో edX.org అని టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే లాగిన్, ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అన్నది ఇలా ఉంటుందండి. ఇక్కడ రిజిస్టర్, సైన్ ఇన్. ఆల్రెడీ మీరు సైన్ ఇన్ అయిపోయారు. చాలామందికి ఈ విషయం తెలియడం లేదు. వాళ్ళకి ఏదైతే మెయిల్ వచ్చిందో edXకి వచ్చిన మెయిల్ ఏదైతే ఉందో అక్కడ ఈ మెయిల్ని టైప్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఉండింటారండి. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. అయితే చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ఆ పాస్వర్డ్ కూడా గుర్తుండడం లేదు. ఏదో చేసామో మర్చిపోయాము అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఫర్గెట్ పాస్వర్డ్ అన్నది ఉంది. ఇక్కడ మెయిల్ అనేది టైప్ చేస్తారు, ఫర్గెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు మెయిల్కి అగైన్ రీసెట్ పాస్వర్డ్ అనేసి ఒక మెయిల్ వస్తుందండి. అక్కడ మీరు ఏం చేయాలంటే అగైన్ మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఏదైతే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా అండి? ఇక్కడ టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఓకేనా? అంటే మీరు ఇప్పుడు ఎక్కడ సైన్ ఇన్ అవుతున్నారంటే edX.orgలో సైన్ ఇన్ అవుతున్నారు. అంటే ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో దిస్ మెయిల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళు చేయాల్సిన పని అండి. ఓకేనా? సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ అయిన తర్వాత పేజ్ అన్నది ఇలా ఉంటుందండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మామూలుగా edX సపోర్ట్ టీమ్ నుంచి కనుక అకౌంట్ని క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్ కార్నర్లో యాప్సీ లోగో ఉంటుంది. ఇది ఇక్కడ లోగో కనిపించట్లేదు. అంటే ఇక్కడ డైరెక్ట్గా edX.org ఆ వెబ్సైట్లో వీళ్ళు అకౌంట్ని క్రియేట్ చేసుకుని ఉన్నారు అని మీనింగ్. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ మీరు రైట్ సైడ్ టాప్ కార్నర్ గమనిస్తే ఇక్కడ మీకు మీ పేరుతో ఉన్న అకౌంట్ అన్నది కనపడుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. అంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదండి. ఇక్కడ మీరు ఏ కోర్సు చేసుకోవాలన్నా సమ్ డాలర్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అకౌంట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్విచ్ బోర్డ్, పర్సనల్, డాష్ బోర్డ్, ప్రొఫైల్, అకౌంట్, ఆర్డర్ హిస్టరీ, సైన్ అవుట్ ఈ ఆప్షన్స్ అన్నీ కనపడుతుంటాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అన్నది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే అకౌంట్ ఇన్ఫర్మేషన్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా లింక్స్, సైట్ ప్రిఫరెన్సెస్, లింక్డ్ అకౌంట్, డిలీట్ మై అకౌంట్. ఇక్కడ మీరు ఈ అకౌంట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ మై అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ edX.org ఈ వెబ్సైట్లో మీకు ఉన్నటువంటి అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది. దట్ ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం అన్నది డైరెక్ట్గా మీకు ఇప్పుడు edX సపోర్ట్ టీమ్ నుంచి వచ్చిన ఆ సైట్ డైరెక్ట్గా కూడా ఓపెన్ అయిపోతుంది. లేదంటే మీరు అగైన్ క్రియేట్ అన్ అకౌంట్
నుంచి ఆల్రెడీ నేను ఇంకొక వీడియో చేశాను. సో క్రియేట్ అనే అకౌంట్ నుంచి మీరు అగైన్ అకౌంట్ నన్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్. థ్యాంక్ యూ.